సంస్థ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని ప్రముఖ నటుడు రచయిత తనికెళ్ల భరణి అన్నారు. బంజారా హిల్స్లోని ఓ హోటల్లో ఫ్రీడమ్ సంస్థ ఇటీవల నిర్వహించిన బంపర్ డ్రాలో ఎంపికైన విజేతలకు బంగారు నాణాలను జెమినీ ఎడిబుల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ ప్రత్యేక ప్రాసెసింగ్ విధానంతో నాణ్యమైన వంట నూనెలను ఫ్రీడమ్ సంస్థ అందిస్తుందని చెప్పారు. గత ఏడాది వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ను సమర్థవంతంగా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి నమ్మకాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. విజేతలకి మీ ద్వారా ఇవ్వడంతో ఒక ప్రజలకు ఇంకా నమ్మకం మీ ద్వారా మేము కలగజేయాలని మా యొక్క కోరిక. ఇందాక ఆయన చెప్పినట్టు గోల్డ్ కాయిన్స్ దాదాపు 5,000 గోల్డ్ కాయిన్స్ పంచడం జరిగింది. ఇవాళ ఇక్కడ లక్షలాది మంది కోట్లాది మంది భారతదేశంలో కొంటున్నారు కాబట్టి దానికి ఒక లాటరీ సిస్టమ్ లాంటిది ఏర్పరిచి మా చేతన్ చెప్పడం మర్చిపోయా. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫ్యామిలీ. సో అంటే ఫ్రీడమ్ ఫ్యామిలీ అంటే నేను అలా ఫీల్ అవుతున్నామాట. ఈ 3-4 సార్లు కలవడంతో ఐ ఫీల్ దట్ ఐ బిలాంగ్ టు సో దట్ ఈజ్ వండర్ఫుల్. అలాగా ఇవాళ చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి నా చేతుల మీదుగా లాటరీలో వచ్చిన అదృష్టవంతులు 50 గ్రాములు అండి. ఫస్ట్ 50 గ్రాములు 10 గ్రాములు ఎన్ని జేజే చెప్తూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. గెలుచుకున్న విజేత అర్జున్ రావు గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అర్జున్ రావు గారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరు. ఫోటో తీసి అర్జున్ గారు ఎక్కడి నుంచి అండి? ఆంధ్రలో కోనసీమ కొత్తపేట కుర్రాడు. 10 గ్రాముల బంగారం విన్నాయారు. తదుపరి విజేత రవి గారిని సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. Once again, hearty congratulations, Praveen garu. తదుపరి విజేత సతీష్ కుమార్ రెడ్డి గారిని సిద్ధంగా ఉండాల్సిందిగా 2025 బెస్ట్ గిఫ్ట్ వచ్చేసింది 50 గ్రాములు. కంగ్రాచులేషన్స్ అండి సతీష్ కుమార్ రెడ్డి గారు. గుంటూరు నర్సరావుపేట నుంచి వచ్చారు. సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత హైదరాబాద్ విజేత మరొకసారి జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ వారి అంత బంగారం తెచ్చుకున్నారు నవ్వండి. వారి కోసం సో పాత్రికేయ మిత్రులు ఎవరన్నా విజేతలతో మాట్లాడాలి అనుకుంటే అడగచ్చు. యాడ్లో యాక్ట్ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా చాలా పెద్ద యాక్టర్ యష్ అంటే కేజీఎఫ్ ద్వారా యావత్ భారతదేశానికి తెలిసిన యాక్టర్. అతని కాంపిటీషన్లో యాడ్ చేయడం జరిగింది. యాడ్ అన్ని భాషల్లో అంటే తెలుగు, హిందీ, ఒరియా, తమిళ్, మలయాళం అన్ని భాషల్లోనూ వేసాం. అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీలో దీని తాలూకా యాడ్స్ వచ్చాయి. చాలా విస్తృతమైన ప్రచారం చేశారు. ఇది మామూలుగా జనరల్గా యాడ్ చేసేసిన తర్వాత మా పని అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే జడ్జిగా నేను చేసిన యాడ్ అది ఎంతవరకు జెన్యూన్ అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇంకొక యాడ్ తయారు చేశారు. అదేమిటంటే విజిటింగ్ ద ఫ్యాక్టరీ వేర్ యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కడ తయారవుతుందో ఆ ఫ్యాక్టరీ కాకినాడ వెళ్ళడం జరిగింది. చాలా ఎన్ని ఎకరాలు? 25 ఎకరాల్లో పెద్ద ఫ్యాక్టరీ, వర్కర్స్ కూడా ఉన్నారు. కానీ ఆయిల్ తయారయ్యడం దగ్గర నుంచి ఆ ప్రాసెస్ మొత్తం
ఆఖరికి బాటిల్లో వేసి మనకు అందించే వరకు అంతా ఆటోమేషన్, ఏది ఎక్కడ చేయి తగలకుండా చాలా పర్ఫెక్ట్. అంటే ఆ ప్యూర్, నేను ఆశ్చర్యపోమాట, అంత క్లీన్లీనెస్. అలాంటి అంటే ఇంత ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉంటుందా అనేది అది చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను. అయితే ఈలోగా మా అమ్మాయి పట్టుకుపోయిందని మా ఆవిడ కొంది, ఆ కొన్నది కూడా ఫ్రీడమ్ ఆయిలే. అదే ఆశ్చర్యం. ఈ లెక్కన వాళ్ళు నాకు మొత్తం నెలకు సరిపడ్డ ఫ్రీడమ్ ఆయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన చేసిన జడ్జ్ రోల్ గురించి, తర్వాత మన ఫ్యాక్టరీ జడ్జి చేశారు కాబట్టి జడ్జిలో అతను ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చే ముందు మీరు ఫ్యాక్టరీ చూస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, ఆ నమ్మకం వేరే ఉంటుంది ఉద్దేశంతో మీరు వేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ వచ్చారు, చూశారు. చాలా మా గర్వం. ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలోనే ఫ్యాక్టరీ ఉంటుంది. ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ తయారీ అనేది మనం తినే ఆయిల్ కాబట్టి మనం తయారు చేసే ఫ్యాక్టరీ టెక్నాలజీ అధునాతనంగా ఉంటే అది ప్రజల ఆరోగ్యానికి అందజేయడానికి చాలా బాగుంటుంది. అదొకటి. ఈరోజు మనం మన స్కీమ్ అంటే మన ఫ్రీడమ్ ఆయిల్ అనేది వినూత్నమైన కన్స్యూమర్ స్కీమ్స్ ఎన్నో చేస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో మనము ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్, గో టు ఫ్రీడమ్ అన్న గో టు గోల్డ్ ఫ్రీడమ్ ఆఫర్ అనేది మనము ఒక కొన్ని నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది. అది నవంబర్లో ఎండ్ అయింది. అయితే మీ అందరికీ తెలుసు, ఇటువంటి మాస్ స్కీమ్స్ కొన్ని లక్షల బహుమతులు ఉన్నప్పుడు, మన వినియోగదారులు కొన్ని కోట్ల పైగా ఉన్నప్పుడు ప్రజలకు ఒక నమ్మకం అంటూ ఉండాలి. మనం ఇచ్చే ప్రైజెస్ అవన్నీ అంటే మనం రోజువారీగా మనం ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చాము. అఫ్కోర్స్ అది మనం ఇంటర్నెట్లో మన సైట్లో పెట్టడం జరిగింది. ప్రతి స్టేట్లో ఒక 50 గ్రామ్ కాయిన్, ఒక 10 గ్రామ్ కాయిన్, ఈరోజు 4 కాయిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2 ఆంధ్ర చెందిన వినియోగదారులకు, 2 తెలంగాణ చెందిన వినియోగదారులకు, ఒకటి 50 గ్రామ్, ఒకటి 10 గ్రామ్, ఒకటి 50 గ్రామ్. ఇది ఈరోజు మన తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా విజేతలకు అందజేయడం మాకు ఎంతో గర్వము. తర్వాత ఏంటంటే ఈరోజు దీంతో ప్రజలకు ఏదైనా అపోహలు ఉంటే, అఫ్కోర్స్ అపోహలు మా ఫ్రీడమ్ వినియోగదారులకు ఎవరికి లేవు, కానీ అందరికీ తెలియకపోవచ్చు. ఎంత ఎరిగినా మన బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ కంపెనీ ఏదైనా స్కీమ్స్, వేరే స్కీమ్స్ కావచ్చు, కన్స్యూమర్ స్కీమ్స్ కావచ్చు, చెప్పిందంటే చేస్తుంది. చేయగలిగిందే ఈ కంపెనీ అమలు చేస్తాం. థ్యాంక్ యూ. జనరల్గా యాడ్స్ చాలా తక్కువ చేశాను. అంటే వేళ మీద లెక్కించుకోదగ్గ అన్ని. ఫస్ట్ టైం ఇది చాలా పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ. సో వాళ్ళు పిలిచి ఇట్లాగా ఒక యాడ్ చేయాలి. ఎక్కడ అంటే బాంబేలో ఉంది. యాడ్కి అంత దూరం ఎందుకు మనం అక్కడ వెళ్ళాక తెలిసింది. అక్కడ KGF హీరో యష్, ఆయన భార్య, ఒకరోజు షూటింగ్ అయినా కూడా ద వే వాళ్ళు ఎంత అందంగా అంటే, ఇప్పుడు తెలుగు, కన్నడ, హిందీ అనుకోండి, 3 ట్యూటర్స్ వచ్చారు. ఇది ఫ్రీడమ్ ఆయిల్ అని చెప్పడానికి తెలుగులో ఒక మనిషి, తెలుగు చెప్పడానికి నాకు, కన్నడ చెప్పడానికి, హిందీ చెప్పడానికి. అంటే ఒక పెద్ద స్థాయి సినిమా ఎంత అందంగా, ఎంత క్రమశిక్షణతో, ఎంత పద్ధతిగా తీస్తారో అంతే పద్ధతిగా ఫ్రీడమ్ ఆయిల్ యాడ్ రియలీ నేను అనుకున్నా. ఎంత క్రమశిక్షణతో, ఎంత పద్ధతిగా ఉంది. చాలా డైరెక్టర్ కూడా పైన మా డైరెక్టర్ గారి పేరుండి రాజేష్. అతను ఆల్రెడీ దాదాపు 2000 పైసలుగా యాడ్స్ చేశాడట. చాలా నిష్ణాతుడు. సో మొత్తానికి ఒక రోజులో ఫినిష్ చేసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళా వాళ్ళు షూట్ చేసిన ఎడిట్ చేసి మా కోసం ప్రత్యేకంగా వేసి చూపించారు. ఇది మీరు చేసింది, ఇది మేము ఎడిట్ చేసాము, చాలా అందంగా వచ్చింది. సో దాంతో అయిపోయింది అనుకున్నాను. సరిగ్గా ఒక 4 రోజుల తర్వాత మళ్ళా వీళ్ళు ఏంటంటే, ఏమంటే మీరు మరొక యాడ్ చేయాలన్నారు. నాకు అది అయిపోయింది కదా, ఇంకేం యాడ్ అన్నా అంటే, ఇది ఇట్లాగానే నేను ఇంతవరకు అడ్వర్టైజ్మెంట్
విభాగాల్లో ఇలాంటి పద్ధతి నేను ఎక్కడ చూడలేదు. ఏమిటంటే నేను అందులో ఒక జడ్జి అన్నమాట, యష్ ఒక లాయర్, ఆవిడేమో ఒక పర్చేస్ చేసుకున్న ఒక గృహిణి యష్ భార్య, ఇంకొక ఒరియా నటుడు ఉన్నాడు. నేనేం చేస్తానంటే అది ఆ ఆయిల్ చీప్ ఆయిల్ మంచి ఆయిల్ ఇమ్మంటే ఇవ్వలేదని యాడ్ మీరు చూసే ఉంటారు. దానిలో నేను జడ్జిగా ఫైనల్గా నేను ఆయిల్తో చేసిన వడ తిని ఇది అద్భుతం, ఇదే నా ఫైనల్ డెసిషన్ అని చెప్తాను. అంత అయిపోయింది. వీళ్ళు ఏమన్నారంటే ఈ ఆయిల్ అంత నిజంగా ఏదో చేసి పంపించేయడం కాదండి, ఈ ఆయిల్ ఎంత గొప్పదో మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి అని నన్ను కాకినాడ తీసుకెళ్ళారు. కాకినాడలో చాలా పెద్ద ఫ్యాక్టరీ, ఆశ్చర్యపోయారు. అంటే కొన్ని లక్షల కేజీల ఈ ఆయిల్ తయారవుతుంది, కానీ అంత ఆటోమేషన్, ఎక్కడ చేత్తో ముట్టుకున్నది అన్న ప్రస్తావన లేకుండా ఆఖరికి వీళ్ళు ఆ నింపే సీసాలు ప్లాస్టిక్వి కూడా ఆ కంపెనీయే తయారు చేసి, అంటే అంత ప్యూర్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక గంటన్నర సేపు పరిశీలించిన దాకా సాయంత్రం దాకా షూట్ చేశాడని దాన్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో బేసిక్ ఏమిటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం ప్రధానమై కూర్చుంది. ఎందుకంటే వాడే ఆయిల్స్ హోటల్స్లో ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నారో మనం తెలియట్లేదు, కానీ ఈ ప్యూరిటీని కన్ఫర్మ్ చేసుకునే క్రమంలో రెడ్డి గారు వాళ్ళు ఈ కంపెనీ నిజంగా నన్ను అక్కడ తీసుకెళ్ళడం, దాన్ని మళ్ళీ ప్రసారం చేయడం అనేది అది చాలా గొప్ప విషయంగా, గొప్ప అనుభవంగా నాకు కూడా. ఎందుకంటే ఏదో చేశారు కాకుండా ఇంత పర్ఫెక్ట్గా ఒక సంస్థ తమ ప్రోడక్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందా, ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందా అనేది ఆశ్చర్యం కలిగింది. హ్యాట్స్ ఆఫ్ టు ద కంపెనీ అండ్ రెడ్డి గారు మిగతా